ఏదో ఒక చిన్న పని ఉంటే చాలు ఆ పని చేసుకుంటా జీవితం నడిపియొచ్చు అనేటోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఒక సైడు. ఇంకొక సైడ్ అయితే అన్నీ ఉండి మంచిగా గవర్నమెంట్ నౌకరు వచ్చినాక కూడా గవర్నమెంట్ నౌకరు వచ్చి 5వ తారీఖు కొట్టే లోపే శాలరీలు మంచిగా 50,000, 60,000, 70,000, లక్ష ఇన్ని శాలరీలు పడతా ఉన్నా కూడా సరిపోక అవినీతికి అలవాటు పడి ఏ ఫైల్ వస్తే ఆ ఫైలు సైన్ పెట్టడానికి లక్షల లక్షల సంతకాలు తీసుకుంటా ఈ గవర్నమెంటు అధికారులు లంచగొండి అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళు బలిసి లంచాలు తీసుకుంటా రోజు ఏసీబీ ట్రాప్లో దొరుకుతున్నారు. ఈరోజు జల మండలి ఇప్పుడు మనం హైదరాబాద్లో వాటర్ ట్యాంకులు చూస్తూ ఉంటాం కదా, దాని మీద రాసి ఉంటాయి HMWSSB అని, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వర్క్స్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డుకు సంబంధించిన జనరల్ మేనేజరు జలమండలి జనరల్ మేనేజరు అనంత లక్ష్మీ కుమార్ అని అనంతంగా దోపిడీ. ఒక్క వాటర్ ట్యాంకు 5,000 చొప్పున ఈ హైదరాబాద్ అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, నీళ్లు సరిపోవు కదా ఎండాకాలం వస్తే, వాటర్ ట్యాంకుకి 5,000 చొప్పున పర్మిషన్ అంటే ఆయన పర్మిషన్ ఇస్తే 5,000 లంచం తీసుకొని పర్మిషన్ ఇస్తాడు. అట్లా తీసుకొని రోజుకు 50,000-60,000 సంపాదించుడట. దానికి మన ఆదాయానికి మించి ఆయన ఆస్తులు ఉన్నాయని చెప్పి డౌట్ వచ్చి ఏసీబీ పోయి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ ఇంటికాడ తనిఖీ చేస్తే గుట్టల కొద్ది ఉన్నాయి డబ్బులు, నోట్ల డబ్బుల కట్టలు. ఆ కట్టలు లెక్క పెట్టడానికి ప్రామిస్ వార్తలు మీరు న్యూస్లలో చూడండి. ఈ ఏసీబీ అధికారులు కౌంటింగ్ మిషన్ తెచ్చుకున్నారట. ఎవరింట్లో ఇవ్వాలి రేపు ఈ ప్రభుత్వ ఉద్యోగి, రాజకీయ నాయకుడు, ఈ రియల్ ఎస్టేటు, ఈ 3 ఫీల్డ్ పక్కకు పెడితే ఏ ఇంట్లో అసలు నీకు 5,000, 10,000 నోట్లు క్యాష్ ఉంటలేవు ఇవ్వాలి రేపు. గుట్టలండి కౌంటింగ్ మిషన్ తెచ్చుకొని లెక్క పెట్టిళ్ళు. 1,10,00,000 రూపాయలు అయినాయి అవి లెక్క పెడితే. ఇంకా రాత్రంతా లెక్క పెట్టుకుంటూనే ఉన్నారు, ఈ సాయంత్రం వరకు లెక్క. 2 కిలోల బంగారం, 9 కిలోల వెండి. సంగారెడ్డి హైదరాబాద్ మంచి ఏరియాలో 18 ఎకరాల వ్యవసాయ ల్యాండు, 1-2 ఇట్లా 3 గేటెడ్ కమ్యూనిటీల 3 గేటెడ్ కమ్యూనిటీలలో 3 మంచి ఫ్లాట్లు, ఒక 6 ఖాళీ స్థలాలు, జాగలు వేల గజాలల్లా ఇన్ని సంపాదించిండు జనరల్ మేనేజర్. మా అంటే ఆయన శాలరీ ఎంత ఉంటుందండి? లక్షకు ఈయన 100 కోట్ల పైన ఉన్నట్టు ఏసీబీ అధికారి నివేదిక రాసి ఇచ్చిండు, ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. ఇంకా లెక్కింపు అవుతుంది. ఈయన ఒక్క దిక్కేమో పని చేసుకుందామంటే పని దొరకది, రోజు 800, 500, 1000 వస్తే చాలనుకుంటే, వీళ్ళేమో నెల జీతం టైంకు పడతా ఉంటే అన్ని సౌకర్యాలు ఉండంగా బలిసి టేబుల్ కింద చేయబెడితే డబ్బులు వస్తాయి. ఇది తీసుకునేటోని తప్పే కాదు, ఇచ్చేటోళ్ళ తప్పు కూడా, మనది ప్రజలది కూడా తప్పే. ఇంకా పెద్ద తప్పు ఏమందంటే ఇచ్చేటోన్ని చూస్తాడు, తీసుకునేటోన్ని చూస్తాడు. ఎవడు? ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. అయినది పెద్ద తప్పు. ప్రతిరోజు ఏసీబీ రైడ్లు అయితే పట్టుకుంటాళ్ళు, దాని మీద చర్యలు ఏంటి మా అంటే 2 నెలలు 3 నెలలు సస్పెండ్. మొన్న వరంగల్లో ఒక ఆర్ఐ 3 నెలలు అయితే రిటైర్మెంట్, 10,000 తీసుకొని దొరికిండు, సస్పెండ్. ఒక అమ్మాయి హైదరాబాద్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్ ఏదో బిల్డింగ్ పర్మిషన్కి 50,000, 1,00,000 తీసుకొని ఆమె దొరికింది చిన్న వయసులో. ఏం ఉపయోగం అండి? తిని దిక్కు సమాజాన్ని చూస్తానే మీకు అర్థమవుతలేదా? ఇవన్నిటిని కవర్ ఇప్పుడు ముఖ్యమంత్రి చూసుకుంటా పేపర్లో పడతాను సస్పెండ్ అవుతాను చూసుకుంటుండాలనా? అట్లుండొద్దు. విద్యార్థుల రాజకీయ పార్టీ ఏం చెప్తుంది? ఏదైనా గవర్నమెంట్ అధికారి లంచం తీసుకొని ఏసీబీకి పట్టుబడ్డాడు అనుకో, అతన్ని తక్షణమే ఉద్యోగులకు వెళ్ళి పీకేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అంటే వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రాకుండా చూడాలి, రేషన్ కార్డు బంద్ చేయాలి, గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ అన్ని 2 తరాలు రాకుండా బంద్ చేస్తే తప్ప, అంత స్ట్రిక్ట్ రూల్స్ తెస్తే తప్ప ఈ అవినీతి అనేది ఆగదు గవర్నమెంట్ అధికారులల్లో. చిన్న ప్యూన్ నుండి జూనియర్ అసిస్టెంట్ నుండి రిజిస్టార్ల వరకు, ఇటు ఇంత పెద్ద పై పోస్టులు ఉన్న కలెక్టర్లు ఆ పైన ఉన్న వాళ్ళందరి దాకా లంచాలు తిన్నుడే. ప్రజాసొమ్ము దుర్వినియోగం అవుతలేదా? అందుకే మేము విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున చెప్తున్నాం, ఏదైనా గవర్నమెంట్ అధికారి లంచం తీసుకున్నాడంటే ఆయన కడుపులో పుట్టిన వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు రాసే హక్కు లేకుండా చేయాలి, వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వద్దు, వాళ్ళకు ఆరోగ్యశ్రీ లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమి ఉండొద్దు, 2 తరాలకు ఉండాలి ఈ శిక్ష. అట్లయితే ఎవ్వడు లంచం తీసుకోవాలంటే ఉచ్చబోసుకుంటారు. అట్లాంటి రూల్స్ రేవంత్ రెడ్డి దమ్ముంటే అది మా విద్యార్థులు రాజకీయ పార్టీతో సాధ్యమవుతుంది, నీతోటి కాదు అది. ఎందుకంటే ఆ లంచం తీసుకునే దాంట్లో లాస్ట్కు నీకే కదా ముడుపులు అందేది. కాబట్టి ప్రజలారా, మీరు కూడా ఎక్కడన్నా గవర్నమెంట్ ఆఫీసులలో లంచానికి సంబంధించిన మీకు ఐడియా ఎవరైనా తీసుకుంటారు అని ఐడియా ఉంటే 1064 నెంబర్కు ఫోన్ చేయండి. అది ఏసీబీ వాళ్ళది టోల్ ఫ్రీ నెంబరు, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి సంబంధించిన నెంబరు. ఆ నెంబర్ ఫోన్ చేసి వాళ్ళని బట్టియండి. మీరు పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు సమాజానికి.
సగం ఏమైనా చేసిన పాపాలు పోవాలన్నా కూడా గుడికి పోతాం కదా జనరల్గా, మంచి కావాలని గుడికి పోతాం కదా, అట్లా కాకుండా అవినీతి చేస్తున్న దొరకబట్టండి, అదే మంచి అవుతుంది మనకు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూసుకుంటావు. లక్షల మంది కోట్ల మంది కష్టపడతా ఉంటే ఈ గవర్నమెంట్ అధికారులు డబ్బును అవినీతి తిని 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 బొత్తలు ఇంత పెంచి ఏం సాధిస్తారండి మీరు? మిమ్మల్ని మీ కడుపులో పుట్టిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం బంద్ అంటే తప్ప మీరు మారరు. ప్రజలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా మీకు భయం అనిపిస్తే కింద ఉన్న విద్యార్థుల రాజకీయ పార్టీ నంబర్కి ఫోన్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది, మేము పట్టిస్తాం ఆ అధికారిని. మీకు ఎవరైనా లంచం అడిగినా, మీరు లంచం వేరే వాళ్ళు మీరు చూసినా లంచం తీసుకుంటా అంటే ఆ అధికారిని చూసినా కూడా మాకు చెప్పండి, మేము ఏసీబీకి పట్టిస్తాం, వాళ్ళని ఇంట్లో కూర్చోబెడతాం. సమాజాన్ని మారడానికి కొద్దో గొప్ప మా ప్రయత్నం మేము చేస్తాం మీ సహకారంతో. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీకి మద్దతు ఉండాలా, మీకు మేము మద్దతు ఇస్తాం, అవినీతిని నిర్మూలిద్దాం. ఇట్లా రోజు చేసుకుంటూ పోతే ఒక 5 ఏళ్లలో అంతం చేయొచ్చు అవినీతి మొత్తాన్ని. లాగులు దడవాలి ఒక్కొక్కరికి. ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ పార్టీలను నమ్ముకుంటే కాదు, విద్యార్థులు రాజకీయ పార్టీని నమ్మాలి ప్రజలను తెలియజేస్తూ థ్యాంక్ యూ.